హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడుకునే ఒక ఆట ఎలా ఆడిస్తున్నారో చూసారా పురోహితులు వాళ్ళు. అలానే పట్టపగలు అరుంధతి నక్షత్రం ఈ వేడుక స్కిప్ చేయకుండా చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం, నేనైతే మొదలు పెట్టేశానండి. అదేనండి వీడియో మీతో షేర్ చేసుకోవటం. ముందుగా చూస్తున్నారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూతురు అమ్మా నాన్న ఎదుగో ఇలా అక్షంతలు వేయటం. నాకు బాగా నచ్చిన కార్యక్రమం ఏంటో తెలుసా? అక్షంతలు వేస్తూ ఉండంగా మా తమ్ముళ్ళు హడావిడి పెట్టకుండా ఉండటం. ఎవరు మా తమ్ముళ్ళు అన్నది నేను చెప్పలేదు కదా, ఫోటోగ్రాఫర్స్ అండి. చక్కగా అలా అక్షంతలు వేస్తున్నంతసేపు ఊరుకున్నారు. ఆ తర్వాత సార్ 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 మేడం మేడం అని అంటూ ఒక వీడియో ఫోటో తీశారండి. ఆ తర్వాత పెళ్లి కొడుకు అమ్మా నాన్న కూడా ఇలా అక్షంతలు వేశారు. ఆ తర్వాత పెళ్లి కూతురు అక్కా బావ ఇలా అక్షంతలు వేస్తే ఈ కార్యక్రమం మాత్రం నాకు ముచ్చటేసింది అని నేను మీకు ముందుగానే చెప్పాను కదా. హడావిడి లేకుండా చక్కగా అలా అక్షంతలు వేసుకోవటం. ఈలోపుగా ఇటువైపు అక్షంతలు వేస్తూ ఉన్నారు. అటువైపు మళ్ళీ ఏంటి, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి తరంబ్రాల బట్టలు పెట్టాలి కదండి. అలా తరంబ్రాల బట్టలు సర్దుతూ ఉండంగా హడావిడిగా ఇదిగో పెళ్లి కూతురు బట్టలు సర్దుతూ ఉండంగా పెళ్లి కొడుకు బట్టలు కూడా ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఈలోపుగా అక్షంతల కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇలా పెళ్లి కూతురు అమ్మా నాన్న తమ్ముడితో ఒక చిన్న ఫోటో, అలానే పెళ్లి కూతురు అక్క బావ చుట్టాలతో ఒక చిన్న వీడియో, బావ తరపు చుట్టాలు అందరూ ఒక చిన్న వీడియో ఫోటోలు అలా తీసుకోవటం అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకుకి అత్తగారు మామగారు ఇలా చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత బట్టలు చదివించడం తెలిసిందే కదండి. పెళ్లి కొడుకు మండపం మీద తరంబ్రాల బట్టలు పెళ్లి కొడుకు ఇస్తారు అనని, అలా పెళ్లి కొడుక్కి తరంబ్రాల బట్టలు ఇచ్చిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురు అత్తగారు మామగారు అలా బట్టలు ఇచ్చి ఆ పిల్లల్ని అలా చక్కగా అక్షంతలు వేసి ఆ తర్వాత బట్టలు మార్చుకోవటానికి రెడీ అయ్యే ముందుగా మళ్ళీ మా తమ్ముళ్ళు ఏం చేస్తారో తెలుసు కదండి. ఈలోపుగా వచ్చేసారండి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ. చూసారా మండపం నిండుగా ఎంత చక్కగా కళకళలాడుతూ ఈ ఫ్రెండ్స్ అందరూ అలా ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు. ఇదిగో మా ఫోన్లో కూడా తీయ్యా అని చెప్పి ఇదిగో ఇలా ఒక ఫోన్ ఇచ్చి అలా వీడియోలు ఫోటోలు తీయించుకున్న తర్వాత ఆ హడావిడిగా పెళ్లి కొడుకు వాళ్ళందరూ అలా దిగుతూ ఉండంగా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా, తరంబ్రాల బట్టలు మార్చుకొని రావటానికి మమ్మల్ని అలా వదిలేశారు. ఆ వదులుతూనే ఏం చెప్పారు, అమ్మా 5 నిమిషాల్లో రావాలిరా తల్లి, లేట్ చెయ్యొద్దమ్మా అని పురోహితులు గారు చెప్తూ ఉంటే నవ్వుకొని అలా వచ్చేసాం. ఎలా అండి 5 నిమిషాల్లో అంటే పెళ్లి కొడుకు వస్తాడు, పెళ్లి కూతురు 5 నిమిషాల్లో రావాలంటే కష్టమే కదా. ఇప్పుడు ఏ డ్రెస్కి తగ్గట్టుగా ఆ డ్రెస్కి ఆర్నమెంట్స్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాం కదా. ఈలోపుగా ఎలా ఉన్నాను ఏంటి అని పెళ్లి కూతురు అలా ఒక్కసారి ఆ మిర్రర్లో అలా చూసుకొని ఇలా మురిసిపోతూ ఉండంగా నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత హడావిడిగా తరంబ్రాల శారీ కట్టడం, ఆ తర్వాత బ్యాంగిల్స్ చూసారా ఎంత సీరియస్గా ఆ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎలా వేసుకుంటుందో. ఎందుకురా అంత సీరియస్గా ఉన్నావు అని చెప్పి ఆ పెళ్లి కూతురిని అలా కదిపానా, అప్పుడు నవ్విందండి ఒక్క నవ్వు. హడావిడి తగ్గించుకోరా, పర్లేదు పూజారి గారు అలానే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండంగా ఒడికట్టు బియ్యం కట్టడం, కొబ్బరి బొండం రెడీ చేయటం, ఈలోపుగా నేను ఒక వీడియో ఫోటో తీసి హాయ్ హాయ్ అని చెప్తూ ఇప్పుడు మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మేమిద్దరం అలా మండపం దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉండగా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామండి. అదే ఆ తరంబ్రాల శారీ కట్టుకొని మండపం రూమ్లో నుంచి అలా బయటకు వస్తూ ఉండగా ఎదురుగా కనిపించిన అక్కని అడిగింది, ఎలా ఉన్నాను అక్క అనంటే, బాగున్నావరా అని చెప్పి చెప్పటం. అవునా అని మేమిద్దరం చూసారా ఎలా మాట్లాడుకున్నామో, సూపర్గా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అవునండి మన వర్క్ని చేయించుకున్న వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ తర్వాత ఇలా వెళ్తూ ఉండగా చూసారా మా అమ్మ బంగారం అని అంటూ ఆ అమ్మకి ఒక ముద్దు ఎలా ఇచ్చిందో ఈ పెళ్లి కూతురు. నా కూతురు కూడా బంగారం అంటూ ఈ అమ్మ చూసారా ఎంత ముచ్చటగా ఆ పెళ్లి కూతురుతో అలా ఇద్దరు అలా మురిసిపోతూ ఉంటే నేను ఒక చిన్న వీడియో తీసుకొని అటువైపుకు చూసేటప్పటికి అప్పటికే పెళ్లి కొడుకు వచ్చేసేసారండి, స్టేజ్ ఎక్కేసేసారు. ఈ లోపుగా పెళ్లి కూతుర్ని ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో ఫోటోలు ఫోటోగ్రాఫర్స్ తీశారు. ఆ తర్వాత ఇలా మండపం మీదకి పెళ్లి కూతురు వెళ్తూ ఉండగా నేను అలా వీడియో తీశాను. ఈ పెళ్ళి
వేడుక చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే హడావిడి లేదు. ప్రశాంతంగా నేను చాలా వాటికి ఏం చేస్తానో తెలిసిందే కదండీ. జనరల్‌గా ఏ బ్యూటీషియన్ అయినా ఏం చేస్తారు? మేకోవర్ చేయటం, ఆ తర్వాత ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత, తలంబ్రాలు సారీ కట్టిన తర్వాత ఇంక అంతే బై బై చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ అయస్కాంతం ఉందో తెలీదు కానీ, ప్రొద్దున్నే 7 గంటలకెళ్ళిన దాన్ని మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడే ఉండిపోయానండి. అవును. పెళ్లి వేడుక చాలా చక్కగా, మంచిగా చేశారండి. ఏ ఏ దీనికి దానికి అంత మంచిగా చేశారా? అలానే నేను ఇంతవటికి ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా మా ఇంట్లో పెళ్ళిళ్ళకి తప్పితే బయట పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా అరుంధతి నక్షత్రం చూయించేదాకా ఎప్పుడూ ఉండలేదండి. చెప్పాను గదా! అయస్కాంతం, అయస్కాంతం అని చెప్పి. ఆ పిల్లలు చక్కగా ఆ పెళ్లి కూతురు అక్క చక్కగా మాట్లాడింది. పెళ్లి కూతురు అమ్మ కూడా మేడం అంటూ ఆమె కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ ఆంటీ, అంకుల్‌ని చూసారా? నేను మాటల్లో పడి ఎళ్ళిపోతున్నాను. నేను అలా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉండంగా అమ్మమ్మ అని నేను పిలవంగానే అలా నుంచొని అలా వీడియో, ఫోటోలు తీయించుకోవటం. ఈలోపుగా తాళిబొట్టు కట్టటం, ఈలోపుగా తలంబ్రాలు పోసుకోవటం కూడా మొదలైపోయింది. నేను మాటల్లో పడి అలా అలా గమనించి చెప్పుకుంటూ వెళ్తున్నానండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మంచిగా చూస్తారనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. తాళిబొట్టు కట్టటం, నల్ల పూసలు కట్టటం, ఆ తర్వాత ఇదిగో పోటాపోటీగా తలంబ్రాలు పోసుకోవటం. కానీ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. చాలా చక్కగా, నిదానంగా ఎవరు ఆఖరికి పురోహితులు గారు గానీ, కెమెరా వాళ్ళు గానీ ఎవరు డిస్టర్బ్ చేయకుండా అలా చక్కగా ఆ పక్కనున్న పిల్లలు మాత్రం వీళ్ళిలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేశారండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. భలే అనిపించిందండి. నేను చెప్పాను గదా! టెర్మినల్ సరి కట్టడమే ఇంక వాళ్ళకి నేను వెళ్ళొస్తానండి అని చెప్పి చక్కగా చెప్పేసి వెళ్ళిపోతానండి. అలాంటిది ఇంతసేపు ఉండటం అంటే అబ్బా! అని అనిపించింది. ఈలోపుగా నన్ను కూడా చూసారా? నేను కూడా స్టేజ్ ఎక్కేసి వాళ్ళకి ఆ పిల్లలిద్దరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వటం కూడా చేశానండి. పెళ్లి కూతురు వాళ్ళ మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, బావగారు అందరూ అలా నుంచుంటే నేను కూడా అలా వెళ్ళి ఆళ్ళకి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఆ తర్వాత కంగ్రాట్స్ కూడా చెప్పి ఆ తర్వాత ఇలా నేను కూడా వచ్చేసేసానండి. ఎలా ఉంది ఈ వీడియో? బావుంది గదా! మీకు నచ్చింది గదా! ఆల్రెడీ మొదటి భాగం అప్లోడ్ చేసేసానండి. ఇప్పుడు రెండో భాగం. ఈ వీడియోలోని ఆ మొదటి భాగం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ మధ్య పెళ్ళిళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుగుతున్నాయని చెప్పాను గదండీ! అలా జరుగుతున్న దీంట్లో హడావిడిగా చేయటం అన్నది చూశాను. ఇంత రిలాక్స్‌గా, ఇంత మంచిగా ఇలా జరగటం నేనైతే చూడలేదండి. ఇప్పుడు, ఇప్పుడు అబ్బాయికి, అమ్మాయికి కొంగుముళ్ళు అంటారు చూసారా? ఆ కొంగుముళ్ళు అలా పూజారి గారు అలా వేసేసి, ఆ తర్వాత ఆ కొంగుముడి మీద అక్షంతలు చల్లి, ఆ తర్వాత ఇంకేంటి ఇప్పుడు మొదలవుతుంది చూడండి. అమ్మాయికి మెట్టిల్ పెళ్ళిళ్ళు చదివిస్తున్నారు. ఈ మెట్టిల్ పెళ్ళిళ్ళు చదివిచ్చిన తర్వాతే మొదలయ్యేది ఆట. మేనమామ, మేనమామ భార్య ఇద్దరు మెట్టిల్లు పెళ్ళిళ్ళు చదివించి అదేనండి పసుపు, కుంకుమ, మెట్టెలు ఇస్తారు కదండీ! అలా చదివించి ఆ కాళ్ళకి మెట్టెలు తగిలి తొడిగిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు మొదలవుతుంది ఆట అనని ఉంగరాల బిందెలో చూడండి స్కిప్ చేయకుండాను ఎందుకో ఉంగరము మెట్టెలు కలిపి బిందెలో వేస్తారు గదా! ఎందుకో అన్నదేంటో తెలుసా? 3 సార్లే ఎందుకేస్తారు? ముచ్చటగా 3 సార్లు ఆ బిందెలో ఆ ఉంగరాలు, ఆ మెట్ట వేస్తున్నాం అంటూనే చెప్పా పెట్టకుండా వేయటం, చెప్పి వేయటం అసలు చూడండి ఆడుకుంటారు పూజారి గారు. మీరు కూడా ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారండి. ఎంత బావుంటుందో. చూడండి 2 సార్లేసేసారు. ఇప్పుడు మూడోసారి గూడా ఏస్తున్నారు. గమనించండి గారిని గమనించండి ఒకసారి. పూజారి గారిని గమనించండి. చూసారా? వేసినట్టు నటించి కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు ఆ ఉంగరము, ఆ మెట్ట వేసిన తర్వాత ఎవరు ఏమేం తీశారు అన్నది తెలియాలి అంటే చూసారా? ఆయన చేతిలోనే అట్టిపెట్టేసి వేయనట్టు నటించి ఇప్పుడు అలా వేసేసారండి. అదిగో ఇలా తీసేశారు పిల్లలిద్దరూ. నేను మాత్రం చెప్పనండి ఎవరు ఏం తీశారు అన్నది సీక్రెట్. అది వాళ్ళకే. వాళ్ళ సొంతమేనండి. ఎవరు ఎలా తీసినా ఇద్దరు అబ్బాయి, అమ్మాయి మంచి ఈ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి గదండీ! ఈలోపుగా
ఆ తతంగం అంతా అయిపోయిందా, ఆ తర్వాత అరుంధతి నక్షత్రం. ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అరుంధతి నక్షత్రం గూడా చూయించి అలా ఇంటికి రావటం ఈ పెళ్ళికేనండి. చాలా గుర్తుండిపోయే ఈ పెళ్లి వేడుక మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు భలే ఆనందంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. త్వరలో మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ బోలెడన్ని పెళ్ళిళ్ళుకి అటెండ్ అవుతాను కదా! అదేనండి బ్రైడల్స్‌కి వెళ్తాను కదా! ఆ టైంలో అలా వీడియో తీసి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరిగే ఆ వీడియోలు మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు చూసారా మా పెళ్లి కూతురు తమ్ముడు "అక్కా" అంటూ అలా వచ్చేసి ఇలా తోడుగా ఉన్నానని ఒక వీడియో, ఫోటో దించుకున్నాడు. చూసారు కదా!